తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సిపిఎం పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని పట్టణ కార్యదర్శి తవిటి నాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన పోరాడి ఇళ్ల స్థలాలు సాధించిన ఘనత సిపిఎం పార్టీకి దక్కుతుందన్నారు. తాము చేపట్టిన పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. కొందరు నాయకులు తమపై అసత్య ప్రచారాలు చేస్తూ బురద చల్లడం సరికాదని పరోక్షంగా టీడీపీ నాయకులపై విమర్శలు చేశారు. పేదల ఇల్లు కూల్చే విషయంలో సిపిఎం పార్టీగా పేదల ఇల్లు కూల్చున్న సందర్భంలో పాలకోడేరు మండలంలో ఏఎస్ఆర్ నగర్కి సంబంధించినటువంటి 130 ఇల్లులో సుమారు 30 ఇల్లు ఉన్నాయి. మిగతా అన్ని కూడా కూల్చడం అనేది జరిగింది. ఈ సందర్భంగా అక్కడ పేదలు చాలా భయభ్రాంతులకి గురయ్యే పరిస్థితి. దానికి సిపిఎం పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడడం, విషయాలు తెలుసుకోవడం ఇవన్నీ జరిగినాయి. నిజంగా ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించలా. ఎందుకంటే మన ఉండి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు గతంలో మరి ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట, మరి ఎంతోమంది శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. సిపిఎం పార్టీ తెలుగుదేశం వారు కూడా సోదర భావంతోనే ఏ సమస్య వచ్చినా సమన్వయంతోనే ఇక్కడ పనిచేయటం అనేది మాకు తెలుసు. ఎందుకంటే దరిదాపు 35 సంవత్సరాలు నుంచి మేము మహిళా సంఘం కానీ సిపిఎం పార్టీలో కానీ పనిచేస్తాము. కానీ ఈ రోజున స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు మరి పాలకోడేరు మండలం ఏఎస్ఆర్ నగరం అక్కడ దరిదాపు ఇల్లు కూల్చారంటే అసలు ఆ బాధ చెప్పటానికి వర్ణాతీతం. ఏదో పోరంబోకులైనా మంచిగా గూడు నిర్మించుకున్నారు. ఉన్న పళాన మరి ఆ ఇంటిని నేలమట్టం చేస్తే ముసలోళ్ళు, చంటి పిల్లలు, మరి అనారోగ్యం ఉన్న మనుషులు, గొడ్డు గోద ఎన్నో ఉంటాయి. అసలు వాళ్ళకి కనీసం నోటీస్ ఇవ్వకుండా ఏమీ చేయకుండా ఉన్న పళాన పడగొట్టేస్తే అసలు ఏమైపోవాలి? కేంద్రంలో మోదీ తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలు యథావిధిగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. గణపవరం బీటీ రణదీవ్ భవనం వద్ద అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఝాన్సీ సిఐటియు జెండాను ఆవిష్కరించి ప్రదర్శనగా పోలీస్ హైలాండ్ సెంటర్ కు చేరుకుని సభ నిర్వహించారు. ఈ సభకు సిఐటియు మండల అధ్యక్షులు ఎం పెంటారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మే 20వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుందని తెలిపారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి, సిఐటియు మండల కార్యదర్శి పి గోవింద్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మరలా 15 గంటలకు పెంచాలని చూడడం సరికాదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచ కార్మికుల ఐక్యత దినంగా ఈరోజు ప్రకటించింది. కానీ ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేశాయి. అయినా వాటన్నింటినీ ఛేదించుకుని మేమంతా ఐక్యతగా ఉన్నాము అని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఏడే ప్రదర్శనలో మన కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం, స్కీమ్ వర్కర్లు అందరూ కూడా నిరూపించారు. ఇక రెండు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ 170 మందిగా ఉన్నటువంటి ప్రజలకు నష్టం కలిగించి 130 మందిగా ఉన్నటువంటి పెద్దలు, కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు చేసే విధంగా ఈరోజు విధానాలు అమలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క విజన్ 2047 అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మరో పక్క P4 సర్వే అంటున్నారు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ అయితే ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ఈరోజు కార్పొరేట్లకి తాకట్టు పెడతా ఉన్నాడు. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా మేడే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే కాదు, కేంద్రంలో మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా, అలాగే ఆ రోజు ఏదైతే నేను రద్దు చేస్తానని చెప్పాడో నల్ల చట్టాలు, రైతులకు నష్టం కలిగించే నల్ల చట్టాలు, వాటిని రద్దు చేయాలని, అలాగే కార్మిక హక్కులు కాపాడాలని
సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలో లక్షలాది మంది, కోట్లాది మంది దేశవ్యాప్తంగా కూడా పాల్గొనే కార్యక్రమం జరుగుతోంది. అందుకే ఈరోజు మేడే కార్మిక కర్షక ఐక్యత దినోత్సవంగా జరపాలని ఈరోజు పిలుపునిచ్చే అన్ని సంఘాలు అందులో భాగంగా ఈరోజు జరుగుతోంది. మేము చెప్తా ఉన్నాం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజలకి మీద ప్రేమ అనేది ఉంటే ఏ అయితే వాళ్ళకి సంబంధించి అమలు చేస్తానని చెప్పారు వాటిని వెంటనే అమలు చేయండి. కార్పొరేట్ వ్యవసాయాన్ని పక్కన పెట్టండి. P4 సర్వే ఏదైతే ఉందో అంతా కూడా పూటకం. పెద్దల సహకారంతో ప్రభుత్వాలు ఇచ్చే అన్ని మానేసి పెద్దల మీద ఆధారపడే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టబోతూ ఉన్నారు. అందుకు ఇటువంటి బానిస బతుకులు మాకొద్దు. మా హక్కులు మాయి, మా చట్టాలు మాయి, మా జీతాలు మాయి, మా పని మాది. కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిని ఖండిస్తూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్లిన అమాయక ప్రజలను ఉగ్రవాదులు దారుణంగా చంపడం బాధాకరమని, ఇది పిరికిపంద చర్య అని, అమాయక ప్రజలను చంపడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కొంతమంది ఉగ్రవాదుల వల్ల ఇప్పుడు పాకిస్తాన్లో నివసించే ప్రజలందరూ ఇబ్బందులు పడతారని, ఇప్పటికే భారతదేశం ఉగ్రవాదుల ఏరివేతను ప్రారంభించిందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం అంటే మొదటి ఊరు, దాని పేరు పహల్గాం. ఆ యొక్క ఊర్లో టూరిస్ట్కి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని అతి భయంకరంగా హీనాతిహీనంగా కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ ముగ్గురు ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడే మా రహీము, మా జరీలు, మా చెంచురామయ్య, మా కిరణన్న, మా పునరుసేనన్న, మా పెంచులు అందరూ కూడా ఈరోజు విషయం కూడా పూర్తిగా మీ అందరికీ చెప్పారు. దాదాపు 26 మందిని ఊచకోట్ల కూర్చారు ఈ ఉగ్రవాదులు అని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మన కావలికి చెందినటువంటి మధుసూదన్ రావు, ఆయన కూడా చనిపోయారని చెప్పి తెలియజేస్తున్నాం. చనిపోయిన వెంటనే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యంగా నాగేంద్ర మనోహర్ గారు, సత్యప్రసాద్ సత్య గారు, అలాగే మా హోమ్ మినిస్టర్ వంతమ్మ గారు అందరూ కూడా వచ్చి వాళ్ళని కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే రోజు కూడా వాళ్ళ కుటుంబాలకి సంతాపం తెలియజేసే విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఏం చెప్తున్నామంటే ఈరోజు పాకిస్తాన్ ఇంత దేశం, ఈ యొక్క భారతదేశం కళ్ళెర చేస్తే పగబాగా మండిపోయేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్. పాలకులు చేసి ఉగ్రవాదులు చేసిన తప్పుదాలకి ఆ పాకిస్తాన్ వంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. ఈ ఉగ్రవాదులు చేసే చర్యలు ఏదో వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ కొంతమంది వల్ల దేశం మొత్తం నష్టమయ్యే పరిస్థితి రోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మోడీ గారు నిజంగా గర్వించదగ్గటువంటి ప్రధానమంత్రుల్లో మొదటివాడు మా మోడీ గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. ఈరోజు ఆయన తీసుకున్నటువంటి సాహసోపేరటువంటి నిర్ణయానికి పాకిస్తాన్ గడగడ ఉనికి నిజంగా దేనికి పొగాకుండా పనికిరాని దేశంగా అయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు మేము కూడా తిట్టొచ్చు, బూతులు తిట్టొచ్చు వాళ్ళని, ఎందుకంటే ఇప్పుడే చెప్పారు వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు. కానీ తిట్టినా కానీ సిగ్గు శరం లేనటువంటి బతుకులు వాళ్ళు. అట్లాంటి ఎదవల్ని, అట్లాంటి నృత్యగాలని గురించి మాట్లాడడం కూడా నిజంగా బాధగా. ఆయన తిట్టాలా? తిట్టపోతే అంతకన్నా మన దేశభక్తి లేదు ఇంకా. ఎందుకంటే మన భారతదేశంలో ఉండేటువంటి మన పౌరుల్ని ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్ చేసినటువంటి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మా మాజీ ప్రెసిడెంట్, సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ ప్రశాంతమైన భారతదేశంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరమన్నారు. భారతీయులంతా ఒక్కటిగా ఐకమత్యంగా ఉందామని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను కట్టడి చేయడానికి సిద్ధమైన కేంద్రానికి అండగా ఉందామని పిలుపునిచ్చారు. దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో
మొన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి అందరూ కూడా ప్రపంచ యావత్తు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇతర దేశాల్లో పర్యటనలో ఉన్నటువంటి మోడీ గారు కూడా ఇమ్మీడియట్ గా వాటిని క్యాన్సిల్ చేసుకొని వెంటనే వారికి ఇక్కడికి వచ్చారు. వచ్చిన మనిషి కూడా ఏదో ఇంటికి వెళ్ళాకో, పార్లమెంట్కి వెళ్ళాకో, సెక్రటేరియట్కి వెళ్ళాకో చేయటం కాకుండా ఎయిర్పోర్ట్ లోనే అందరినీ అక్కడికి వచ్చేయమని చెప్పి అక్కడే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం, దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన భారతదేశంలో టూరిస్ట్ స్పాట్స్ చాలా ఉన్నాయి, అద్భుతమైన ఉన్నాయి. కానీ ఎందుకు రావట్లేదు మనకి అని ఆలోచిస్తే ఇక్కడ ఒకరికొకరు పడకపోవడం, ఒక మతానికి ఇంకో మతానికి పడకపోవడం, ఇలాంటి అనేకటువంటి ఇన్సిడెంట్స్ మూలంగా మనం మన భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటాం. కాశ్మీర్ గొడవలన్నీ అయిపోయినాయి, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అని అందరూ కూడా కామ్ గా క్వైట్ గా ఉన్న తర్వాత మొన్న జరిగిన ఇన్సిడెంట్ మాత్రం భయంకరమైన ఇన్సిడెంట్. అన్యం పుణ్యరిగిన వాళ్ళు సమ్మర్ వచ్చింది, కాశ్మీర్ వెళ్దాం, అక్కడికి వెళ్ళి పిల్లల్ని పెద్దలు అందరు కలిసి వెళ్దాం, అక్కడ ప్రశాంతంగా గడుపుదాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి సాగుని ఎదురు చూడాల్సి వచ్చారు. కేవలం ఒక 5, 6, 8 మంది మనుషులు కలిపి ఇంత గొడవ చేశారు, ఇంతమందిని చంపేశారు అంటే దీని వెనక ఎంత వాళ్ళు హోంవర్క్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ చేయటం మూలంగా దేశంలో మనకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. టెర్రరిజం మూలంగా టూరిజం అంతా కూడా బదిలీ అయిపోయింది. ఈ సంవత్సరం కాశ్మీర్ చాలా ఎక్కువ మంది వెళ్ళారు, వాళ్ళు వచ్చారు. రాబోయే రోజుల్లో వెళ్ళటం కోసం హోటల్స్ బుక్ చేసుకున్నారు, అన్ని బుక్ చేసుకున్నారు. వాళ్ళు కంప్లీట్ గా స్టాండ్ స్టిల్ అయిపోయింది, అన్ని బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంది, చక్కగా ఉందనుకున్న కాశ్మీరు మళ్ళీ ఒక రణరంగంలాగా మారిపోయింది. అంటే కొంతమంది స్వార్థపరులు చేస్తున్నటువంటి కుట్రల మూలంగా కానీ, వాళ్ళు చేసే భయంకరమైన పనుల మూలంగా కానీ ఇవాళ ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ టెర్రరిజం మాత్రం కరెక్ట్ చేయాలి. ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత అయినా సరే ఎవరు కూడా భయపడకూడదు. ఇది చాలా తప్పు, ఇలాంటి పని చేయకూడదు. ఇక్కడ కులం, మీ కులం ఏంటి, మా కులం ఏంటి, మీ మతం ఏంటి, మా మతం ఏంటి అనేది కాదు కావాల్సి. భారతదేశంలో ఉన్న మనందరూ కూడా సోదర సోదరిమణిలాగా ఉండాలి. ఏ మతాలు మా దగ్గర భేదాలు లేవు, మా దగ్గర కులాలు లేవు, మేమందరం కలిసిమెలిసి ఉంటాం, అందరం కలిసి భారతదేశాన్ని అభివృద్ధి చేస్తామని అనుకోవాలి తప్ప ఇలా లేనిపోని అన్ని కూడా చెత్త పనులన్నీ చేస్తే ఎంత ఇది. ఇలాంటి పరిస్థితిని మేమందరం కూడా సినిమా పరిశ్రమ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింహాచలం దుర్ఘటన జరిగిన వెంటనే స్వయంగా రంగంలోకి దిగిన హోంమంత్రి అనిత, బాధ్యతల నిర్వహణ అభినందనీయమన్న ఉప ముఖ్యమంత్రి పవన్. ప్రభుత్వ నిర్లక్ష్యం, నాణ్యత లేని నిర్మాణం వల్లే సింహాచలం దుర్ఘటన జరిగిందన్న జగన్, గత ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనను సైతం వైసీపీ నేతలు రాజకీయాల కోసం వాడుకోవడం దారుణం, టీడీపీ నేత బుచ్చి రాంప్రసాద్ ధ్వజం. ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన జరిగిందన్న మాజీ మంత్రి వెల్లంపల్లి, హిందువుల మనోభావాలతో కూటమి సర్కార్ ఆటలు ఆడుతుందని ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీ ఇండస్ట్రియల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.